శుభ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు 2000 సంవత్సరాల క్రితం యేసయ్య మనం చేసిన తిరుగుబాటు, మనం చేసిన పాపం, మనం చేసిన దోషం, మనం చేసిన అక్రమం, మనం చేసిన అన్యాయం కోసం వధింపబడిన గొర్రెపిల్లగా చూడండి, పస్కా బలి పశువుగా చనిపోయాడు. చూడండి, యేసయ్యని చంపింది యూదులు కాదు, రోమీలు కాదు, లేకపోతే పిలాతు కాదు, కైజరు కాదు. మన పాపాలు, మన రోగాలు, మన తిరుగుబాటు, మన శాపం, మన పాపం యేసయ్యని సిలువెక్కించింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడేని సంతోషంగా జరుపుకునే వాళ్ళు ఉన్నారు, దుఃఖంతో విచారంతో జరుపుకునే వాళ్ళు ఉన్నారు. మంచిదే, సంవత్సరానికి ఒకసారి జీవాత్మైన మహానస్తో ఆయన ప్రేమిస్తూ లోతైన పశ్చాత్తాపానికి వెళ్ళి, అయ్యా నీకు దూరం అయిపోయాను, నేను నిన్ను అన్నీ అడుగుతున్నాను కానీ నీకేం కావాలని మాత్రం నేను అడగలేదు ప్రభా అని అడిగే ఒక రోజు గుడ్ ఫ్రైడే. ఆమేన్. ఈరోజు ప్రపంచమంతా 7 మాటలు ధ్యానిస్తాయి. అవేంటి? తండ్రి వీరేమి చేస్తున్నారు మీరు ఎరగరు కనుక మీరు నీకు క్షమించండి. 2వ మాట ఏంటి? నీవు నాతో పరదేశంలో ఉంటావు. 3వ మాట ఏంటి? అమ్మా ఇదిగో నీ కుమారుడు. 4వ మాట ఏంటి? ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు. 5వ మాట ఏంటి? హల్లెలూయా, దప్పికొని ఉన్నాను. హల్లెలూయా. 6వ మాట ఏంటి? సమాప్తమైంది. 7వ మాట ఏంటి? దేవా నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను. ఈ 7 మాటల్లో దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ దాగి ఉంది. ఈ 7 మాటల్లో తండ్రి యొక్క హద్దులు లేని, అవధులు లేని, అపరిమితమైన, శాశ్వత, పరిపూర్ణమైన, సంపూర్ణమైన ప్రేమ మన పట్ల ఆయన కలిగిన ఎనలేని, ఓడిపోని, హద్దులు లేని ప్రేమను ఆయన కనపరిచాడు. ఆయన మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధించే మరణం, అతని మరణం మహా గొప్ప అద్భుతం. హల్లెలూయా. అతని మరణం మహా గొప్ప కటాక్షం, అతని మరణం మహా గొప్ప ప్రేమ, అతని మరణం మహా గొప్ప ఆశీర్వాదం, అతని మరణం మహా గొప్ప స్వస్థత, అతని మరణం మహా గొప్ప సమృద్ధి, అతని మరణం మహా గొప్ప శాంతి, సమాధానం, నెమ్మది, అతని మరణం మహా గొప్ప విశ్రాంతి, విడుదల, నెమ్మది. ఎవరి మరణం ఇది? యేసయ్య మరణం. ఈ ప్రపంచంలో చూడండి, అనేక మంది గొప్పలు చనిపోయారు, వాళ్ళ సమాధులు ఖాళీగా లేవు. నా యేసయ్య సమాధి మాత్రం ఒకటే ఖాళీగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన సమాధి ఖాళీగా ఉండడానికి నీవు నేను కారణమే. చూడండి, నేను ఎత్తబడిన తర్వాత మీ అందరినీ ఆకర్షించుకుంటాను, నా మహిమను, నా సమాధానం, నా విజయాన్ని మీలో ప్రత్యక్షపరచాలని ఆయన సెలవిస్తున్నాడు. ఆమేన్. అయితే వాక్య పరిచయలకు వెళదాం. చూడండి 2000 సంవత్సరాల నుంచి సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. యేసయ్య మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత ఇదిగో పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. సర్వలోకానికి వెళ్ళి ఇదిగో ప్రతి మనిషిని శిష్యుడిగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో బాప్తిసం ఇవ్వండి, యుగ యుగములకు మీకు తోడై ఉన్నానని చెప్పాడు. యేసయ్య తన యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకోమని ఎక్కడా చెప్పలేదు. చూడండి, యేసయ్య ఎప్పుడు కూడా నా పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోమని చెప్పలా, బట్ సెలబ్రేట్ మై బర్త్డే అని చెప్పలా, సెలబ్రేట్ మై డెత్ డే. ఆమేన్. ఆయన మరణము, ఆయన భూస్థాపము, ఆయన పునరుద్ధానము, హిస్ డెత్, హిస్ బరియల్, హిస్ రిజరక్షన్ will change you, will save you, will deliver you, will heal you, will bless you. ఆమేన్. అయితే యేసయ్యను మనం సంపూర్ణంగా నమ్మలేము. దానికి కారణం ఏంటి తెలుసా? ఆయనతో సమానమైన మరణానుభవం మనకు లేకపోవడమే. ఆమేన్, హల్లెలూయా. వాక్య పరిచయలకు వెళదాం. చూడండి, వినుటకు చెవులు గల వారు వినును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వినుటకు చెవులు గల వారు వినును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, యేసయ్య ఇంకా సిలువ గుండా వెళ్తున్నాడు. శిష్యులు చూడండి, మీరైతే నాకున్నారు, మీలో ఒక్కరైనా నాతో ఉంటారు, కానీ ఆయన ఒక్కరు కూడా లేరు. సిలువ ఎక్కేటప్పుడు ఒక్కరు కూడా నువ్వు చనిపోతున్నప్పుడు క్షమించాలి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీకంటూ ఒక్కరు లేనప్పుడు నరకం అనిపిస్తుంది.
నాకు మీరంతా ఉన్నారు, కానీ యేసయ్య ఎవ్వరు లేరు. తల్లిదండ్రుల కంటే, రక్తబంధువుల కంటే, ఆత్మబంధువుల కంటే మిక్కిలిగా ప్రేమించాడు 12 మంది శిష్యుల్ని. కానీ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు నువ్వు సత్యం మాట్లాడుతావు, ఇంకా మాకు ఏది మర్మం కాకుండా స్పష్టంగా మాట్లాడతావు అంటే, ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నానా? మీలో మీరందరూ ఎవరి దారి నాకు వెళ్ళిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టేస్తారు, కానీ నేను ఒంటరిగా లేను. ఆమేన్, హల్లెలూయా. మనల్ని దేవునితో, సృష్టితో, రక్తబంధువుల, ఆత్మబంధువులతో సావాసం కోసం ఆయన ఒంటరైపోయాడు. ఒంటరితనం అత్యంత భయంకరమైనది. మరణం కంటే భయంకరమైనది ఒకటి ఉంది, అది ఒంటరితనం. దాన్ని నువ్వు భరించలేదు. రిజెక్షన్, నేను ఎవరైనా తృణీకరిస్తే నువ్వు భరించలేదు. ఆమేన్, చదువుదాం. హల్లెలూయా. అందుకే అతని మరణం మహా గొప్ప విడుదల. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, త్వరగా వెళదాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి అందరు తీద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, వింటకు చెవులు గలవారు వినరు గాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, 6 చదవమ్మా. చూడండి, ఏలయనగా మనం ఇంకను బలహీనం, పాపులం, దోషులం, తిరుగుబాటు చేసే వాళ్ళం, దుర్మార్గులం, దుష్టులం, దురాలోచన కలిగిన వాళ్ళం అయ్యుండగా, చూడండి, క్రీస్తు ఏంటంట? క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. చూడండి, ఈరోజు భక్తిహీనుల కోసం నువ్వు చనిపోతావా? కృతజ్ఞత లేని వారికి, దుర్మార్గులకి నువ్వు ఉపకారి ఉంటావా? నీ జీవితాన్ని సర్వనాశనం చేసేసి, నిన్ను అవమానించి, నిన్ను నిందించి, నీ వెనకాల చెడ్డ మాటలు పలికి, నీ మీద నేరారోపణ చేసి, నీకు తీర్పు తీర్చి, నా జీవితం ఎలా అయిపోయడానికి నువ్వే కారణం అన్న వ్యక్తికి నువ్వు ఉపకారి, అతని కోసం ప్రాణం పెడతావా? కానీ యేసయ్య పెడతాడు. ఈ లోకంలో ప్రేమ మాత్రమే సమస్తాన్ని జయిస్తాడు. ఆమేన్. చూడండి, మనం ఇంకనూ బలహీనమైనగా, ఎందుకు బలహీనమే? మా ఆదాము చేసిన పాపం వల్ల మనము బలహీనమైపోయాం. అంటే మనలో పాపాన్ని జయించే బలం లేదు, తిరుగుబాటు చేసే జయించే బలం లేదు, దోషాన్ని జయించే బలం లేదు, పరిశుద్ధంగా బతికే బలం లేదు, నీతిగా బతికే బలం లేదు. దీన్ని జయించలేమని ఆయన మన కోసం వచ్చాడు. చూడండి, దేవుని పరిశుద్ధత, దేవుని న్యాయం, దేవుని నీతి పాపానికి శిక్ష విధించమని చెప్తుంది. దేవుని కనికరం, దేవుని కటాక్షం, దేవుని ప్రేమ ఆ పాపానికి, ఆ తిరుగుబాటుకి, ఆ దోషానికి, ఆ అక్రమానికి, ఆ దుర్మార్గానికి నా కుమారుని బలిగా ఇస్తానని చెప్తుంది. అదే నిజమైన ప్రేమ. ఆమేన్, ఆమేన్. చదువమ్మా. చూడండి, మనం ఇంకనూ బలహీనమైనగా, యుద్ధకాలమందు భక్తిహీనమైన మన కోసం ఆయన చనిపోయాడు. నీతిమంతుల కొరకు, చదువమ్మా. నీతిమంతులకు సైతము ఒకడు చనిపోవటారు. మంచోళ్ళ కోసం ఒకడు చనిపోడు. చేద్దామా? మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమ వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపం చేస్తూ ఉండగానే మనకి వెల చెల్లించడానికి చనిపోయాడు. జగత్ పునాది 1000 మంది వధింపబడిన గొర్రె పిల్ల. ఆయన మన మరణాన్ని, మన పాపాన్ని, మన దోషాన్ని తరిమి వేసుకొని ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయన ఆశీర్వాదము, ఆయన సమాధానమును మనకి అనుగ్రహించాడు. చదువు. కాబట్టి చూడండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా, ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి. నీతిమంతులు అంటే ఎవరు? పాపం ఎరగని వాడు, పాపం చేయని వాడు, పాపం తెలియని వాడు. In him no sin, he did no sin, he knew no sin. In him no sin. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరగలేదు. ఇప్పుడు ఆయన రక్తం ద్వారా ఏమంటాడు తెలుసా? నువ్వు పాపం చేయలేదు, నువ్వు పాపం ఎరగవు, అసలు నీ పాపమే తెలియదు అంటున్నాడు.
అంత నీతిమంతుడిగా చేశాను అన్నాడు. ఆమె చదవమా. మరి నిత్యముగా ఆయన ద్వారా చూడండి ఏంటమ్మా, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా ఒకప్పుడు మనం శత్రువులు, మునుపు నీకు శత్రువును, ఇప్పుడైతే పుత్రుడను, మునుపు దూరస్తుడను, ఇప్పుడు నీ వాడను. ఒకప్పుడు మనం శత్రువులు, ఇప్పుడు ఏం చేశాడు? శిలువ రక్తం ద్వారా సంధి చేసి, యూదునికి మనకి మధ్య శిలువ రక్తం ద్వారా సంధి చేసి, మన మీద ఉగ్రతను ఎత్తివేసి ఆయన ప్రియ కుమారునితో సమానంగా చేశాడు. ఆమె చదవమా. ఆయన కుమారుని మరణము ద్వారా ఆయన కుమారుని యొక్క మరణమే మన దేవునితో సమాధానపరుస్తాడు. సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం రక్షింపబడుతున్నాం. చదవమా. అంతేకాదు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిలో ఏం చేసామంట? పొంది ఉన్నాం. హల్లెలూయా. అంటే ఆయన మరణం ద్వారా తండ్రి అని యెహోవా దేవుడు మనతో, మనకి చుట్టూ ఉన్న మనకి, దేవుడితో మనకి సమాధాన పరిచాడు. అంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవనిచ్చు ఆత్మిక నియమం పాప మరణములను నియమించి నిన్ను విడిపించింది. అందుకే యేసయ్య చూడండి, పస్కా బలి పశువుగా, క్రీస్తు అని మన పస్కా బలి పశువుగా ఆయన వధింపబడ్డాడు. మన అపరాధ పరిహారాల బలిగా, మన సమాధాన బలిగా, మన పాప పరిహారాల బలిగా, మన దహన బలిగా, మన యొక్క ఆహార బలిగా 5 బలి రూపంలో ఆయన చనిపోయాడు మనము జీవించాలని. ఆమె అయితే ఎందుకు మనం ఆయన శిలువ దాల్చిన సమృద్ధి గల జీవం, ఆ పునరుద్ధాన బలం పొందుకోలేకపోతామంటే ఆయనతో లోతైన సహవాసం మనకి లేదు, ఆయనతో సీరియస్ రిలేషన్షిప్ మనకి లేదు. దానివల్లే సంఘము ఓడిపోతుంది ఎప్పుడు చూసినా. హల్లెలూయా. అందుకే దేవుడితో నీకు సీరియస్ రిలేషన్షిప్ ఉండాలి. దేవుడిని సమయంలో, ధనంలో, ప్రయత్నంలో మొదటి స్థానం పెట్టినప్పుడు నువ్వు ఆశ్చర్యపడతావు. ఆమె అందుకే ఆయన మరణం మహా గొప్ప అద్భుతం. ఆయన మరణం ఈ సృష్టిని విడిపించింది. చూడండి యేసయ్య, చూడండి లాస్ట్ సఫర్ అంటే చూడండి, నేను చనిపోకముందు, నేను శ్రమను పాకముందు, ఇదిగో ఆ యొక్క పస్కాని నేను భుజించాలని ఎంతో అపేక్షిస్తున్నాను. హల్లెలూయా అని ఇంకోటి అంటాడు, తండ్రి రాజ్యంలో ఈ ద్రాక్షరసం, ఈ మహిమ రక్తం, మహిమ శరీరం కొత్తదిగా తాగు వరకు మళ్ళా తాగరంటున్నాడు. అందుకే సాక్రమెంట్, సిలువకు ముందు సాక్రమెంట్ వేరు, సిలువ తర్వాత సాక్రమెంట్ వేరు. సిలువ తర్వాత సాక్రమెంట్ మనకి ఇచ్చాడు. అదే మహిమ శరీరం, మహిమ రక్తం. ఆమె హల్లెలూయా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయదు ప్లీజ్. పిల్లలు అన్ని తిప్పకండి దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి యేసయ్య చనిపోతూ చూడండి, ఆయన అప్ప చూడండి, మనం సాక్రమెంట్ తీసుకుంటాం, బల్లారాధన తీసుకుంటాం. ఈరోజు దాన్ని చూద్దాం. హల్లెలూయా. రోమిల్లా చూడండి, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం ఒకసారి తీద్దాం. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం అందరు తీద్దాం. ఆయన చనిపోతున్నప్పుడు ఇదిగో ఆయన భోజనం చేసి ఒక మాట అన్నాడు, ఇది నా శరీరం, ఈ ఎరవబడుతున్న రొట్టె నా శరీరం, ఇదిగో ఇది నా పానీయం, నా రక్తం, నా శరీరం తిని నా రక్తం తాగువాడు మరణాన్ని రుచి చూడని చెప్తున్నాడు అని చెప్తూ, ఇది కొత్త నిబంధన రక్తం. మేకల రక్తం, గొర్రెల రక్తం పాపాలను కప్పేస్తుంది కానీ తీయదు, కానీ కొత్త నిబంధన రక్తం పాపాన్ని తుడిచివేస్తుంది. నువ్వు అపరాధ భావంతో ఉండడానికి వెళ్ళలేదు, నువ్వు పాప భావంతో ఉండడానికి వెళ్ళలేదు, నువ్వు దోష భావంతో ఉండడానికి వెళ్ళలేదు. హల్లెలూయా. అది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. చెప్తూ చూడండి, మొదటి కొరింథీయులు
ఎత్తుకుని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని చూడండి, ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన, ఇది కొత్త ద్రాక్షారసం, ఇది కొత్త సాక్రమెంట్, ఇది కొత్త నిబంధన రక్తం. ఆమేన్. చదువు. దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయడని చెప్పాను. హల్లెలూయా. చదువమ్మా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు చూడండి, యేసయ్య చేత యేసే మరణాన్ని ప్రచురించాలంట మనం. ఇదేంటి అసలు గోస్పెల్ అంటే ఏంటి తెలుసా? హిస్ డెత్, హిస్ బరియల్, హిస్ రిజరక్షన్. నువ్వు ఆయనతో కూడా శిలువలో చనిపోయావు. ఇక మీద జీవించేది నీవు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నీ అందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నీవు జీవిస్తున్న జీవితం ఆయన నామమందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన వాక్కునందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన శరీరం తిని రక్తం తాగడం వల్ల, ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం వల్ల, ఆయన పోలిక, ఆయన స్వారూప్యం, ఆయన పరిపూర్ణతలను నడవడానికి ఆయన యొక్క శరీరం రక్తాన్ని ఇస్తున్నాడు. దాని నువ్వు ఆయన మరణాన్ని చూడండి. ఎవరికైనా మరణం అంటే భయం, కానీ నా మరణాన్ని ఏం చేయమంటున్నాడు? ప్రచురించమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ సంఘం ఇక్కడే ఓడిపోయింది. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆమేన్. ఓ కొరింథీయులారా, మీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్చాతుర్యంతోను, కల్పనా కథలతోను, ముసలమ్మ ముట్లతోను, చరిత్రతోను మీ వద్దకు నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప, ఇదిగో యేసయ్య పునరుద్ధారణ తిరిగి లేచిన క్రీస్తును తప్ప, మీకోసం పస్కా బలిగా చనిపోయిన యేసుని గురించి తప్ప నేను దేనిని మీ మధ్య ఎరగను. మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను దేని గురించి మాట్లాడతా? ప్రభువైన యేసుక్రీస్తు ఎలా చనిపోయాడు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ సమస్య ఏంటి తెలుసా? సంఘం యేసయ్యతో సమానమైన మరణానుభవాన్ని కోల్పోయింది. ఆయనతో సమానమైన మరణానుభవం అంటే బాప్తీస అనుభవం, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీస అనుభవం నువ్వు కోల్పోయావు. ఆయన సిలువలో ఏవైతే భరించాడో నువ్వు భరించగలవు, కానీ ఆయన సిలువలో భరించని కొన్ని ఉన్నాయి, వాటిని భరించాలని చెప్తున్నాడు. కొదువైన వాటిని నువ్వు కూడా భరించాలని చెప్తున్నాడు. ఆమేన్. చూడండి. హల్లెలూయా. ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురిద్దాం. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు చూసినా కూడా ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ ఈరోజు చూస్తే చూడండి, తండ్రి యెహోవా దేవుడు అంటాడు, గొర్రెల కాపర్ని కొట్టెదను, గొర్రెలు చెదిరిపోతాయి అని చెప్తున్నాడు. ఆ తర్వాత యేసయ్య గెత్సేమనే తోటకి వెళ్తాడు. మరణం పొందినంతగా, నా ప్రాణం పోవునంతగా, మరణం పొందుకున్నంతగా నేను దుఃఖముఖుడైపోయా, చెమట రక్తంగా కారణంతగా భయపడుతున్నాను. ఎందుకో తెలుసా? యేసయ్య 100% నన్ను 100% దేవుడు. కానీ ఒక తండ్రి ఈ గడియ తటస్థించవద్దు, ఎందుకంటే నువ్వు నన్ను వదిలేస్తావు అంటే రిజెక్షన్, ఒంటరితనం చాలా భయంకరమైనది. నిన్ను వదిలేస్తే, నిన్ను తృణీకరిస్తే, నువ్వు ఒంటరైపోతే నీకు ఎంత భయం వేస్తుందో దానికి మించి తండ్రి యెహోవా దేవుడు యేసయ్యను వదిలేస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య మొదటిసారిగా అన్నాడు, నా దేవ నా దేవ. ఫస్ట్ టైం దేవుడు యేసయ్య తన లైఫ్ మొత్తం మీద తండ్రిని మై గాడ్ వై హావ్ ఫర్సేకెన్ మీ అన్నాడు. అంటే ఇక్కడ అర్థము ఫస్ట్ టైం తండ్రి అని పలకుండా దేవుడు అనిపించాడు. ఎందుకు పిలిచాడు తెలుసా? మన తిరుగుబాటు, మన పాపం, మన దోషం తన మీద వేయడం వల్ల తండ్రి అని పిలవలేకపోయాడు. ఎందుకంటే పాపం మొత్తం వెల చెల్లించాలంటే నా దేవుడా అనే పిలవాలి కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం. 1 తిమోతి గ్రంథం 2 తిమోతి
తిమోతి గ్రంథం. ఈరోజు అందరూ 7 మాటలు మాట్లాడుకుంటారు. మనకి 7 మాటల గురించి లోతైన అవగాహన ఉంది కాబట్టి దేవుడు ఇంకా లోతైన మాటలు మనకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. 2 తిమోతి గ్రంథం చూడండి. అయితే అతని మరణం యొక్క సమాన అనుభవం కోసం ప్రార్థించాలి. నువ్వు ఈ భూలోకాన్ని ఏలాలంటే దేవుడితో సమానమైన యేసయ్య ఎటువంటి మరణం పొందాడో ఆ మరణం గుండెలిన సమాన అనుభవం, మరణానుభవం గుండా వెళ్తే అప్పుడు ఈ శిష్యుని వెళ్తాం. ఆమె మీరు చూడండి. హల్లెలూయా. 2 తిమోతి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవము. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. ఎంతమంది చనిపోయారు ఇక్కడ అందరూ? కానీ స్టిల్ ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం, ప్రాచీన క్రియలు, జాగ్రత్తం, కామగతం, వ్యభిచారం, గర్వం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, అసూయలు, క్షమింపలేనితనం, ప్రేమించలేని గుణం, ఇవన్నీ మనలో అప్పుడప్పుడు పుట్టుకుంటూ వస్తాయి. ఎందుకంటే మనం పడిపోయిన శరీరంలో. అందుకే ప్రతిరోజు ఆత్మ చేత నువ్వు జీవిస్తే శరీరం ఏం చేస్తావంట? చంపుతావంట. అందుకే ఆత్మే జీవింపచేయదు, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను చెప్పు మాటలు మీకు ఆత్మ జీవమయ్యని అంటాడు యోహాను రాసిన పత్రిక 6:63. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ మాట నమ్మదగినది. మనం ఆయనతో కూడా చనిపోయిన వారితో ఆయనతో కూడా చూడండి బ్రతుకుతాము. చదువు. సహించిన వారమైతే, భరించిన వారమైతే, క్షమించిన వారమైతే, ప్రేమించు వారమైతే, దీవించు వారమైతే, ఆశ్రయించు వారమైతే, ఓర్పు కలిగిన వారమైతే ఆయనతో కూడా వెళ్తాం. సంఘం సహించడంలో పేలైపోయింది. సంఘం క్షమించడంలో పేలైపోయింది. సంఘం దేవుని ప్రేమను లోకానికి చెప్పడంలో పేలైపోయింది. ఈ లోకానికి కావాల్సింది క్రీస్తు బోధ కాదు, క్రీస్తు యొక్క క్రియలు, క్రీస్తు యొక్క ప్రేమను క్రియతో సత్యంతో చూపించడం. ఈరోజు అందరూ కూడా ఇష్టాలను 53 చెప్తాను. ఇదిగో మేము తెలియచేసిన సమాచారం ఎవడనేమో యెహోవాకు ఎవరికి బయలుపరచబడింది. ఆమేన్. ఆయన లేత మొక్క వలె, ఎండిన భూమిలో వచ్చిన మొక్క వలె ఆయన పెరిగిన, ఆయన తృణీకరింపబడిన వాడు కానీ, వ్యసనాకారుడు కానీ, వ్యాధిని అనుభవించబడిన వాడు, మొత్తపడిన వాడు ఎంచబడి కాబట్టి మనం ఆయన ఎన్నిక చేయకపోతుంది. మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడింది. మన సమాధాన శిక్ష ఆయన మీద పడినది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించింది. ఏ భేదం లేదు. మనమందరం గొర్రెల వలె దారి తప్పిపోయి ఎవరి దారిని వెళ్ళిపోయాము. అందరూ అంటారు, బ్రదర్ నేను పెద్దగా పాపాలు చేయలేదు బ్రదర్, నీతిగా బతికాను. నీ దారి నువ్వు పోయిన తప్పిపోయిన గొర్రెలు నీకు ఏసే కావాలా? నువ్వు అత్యంత పాపాత్ముడు. ఘోరమైన పాపం ఏంటి తెలుసా? దేవుని మీద ఆధారపడకపోవడం, డిపెండెన్సీ లేకపోవడం, ఇండిపెండెంట్ మెంటాలిటీ. నా ఇష్టం, నాకు నచ్చబడుతా, నా ఇష్టం, నా ఇష్టానుసారం చేస్తాను. అది ఘోరమైన పాపం. విశ్వాసం కాని పాపం. నిజమైన పాపం నువ్వు చేసే పాపం కాదు, దేవుని నమ్మలేకపోవడమే పాపం. వివాహంలో, గర్భఫలంలో, ఉద్యోగంలో, సేవలో, వరాల్లో, ఫలాల్లో, నీ పిలుపులో, దేవుడిని క్షమించిన విధానంలో దేవుడిని నమ్మకపోవడమే పాపం. చాలా మంది కొన్ని ఏరియాలో నిన్ను క్షమించుకోలేదు, కొన్ని ఏరియాలో నిన్ను ప్రేమించుకోలేదు, కొన్ని ఏరియాలో ఇతరులను క్షమించలేదు, నిన్ను జీవితంలో నాశనం చేసిన వ్యక్తులను క్షమించలేదు. క్షమించాలంటే నువ్వు ఆశ్రయింపబడడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ఆశ్రయింపబడడానికి సిద్ధంగా ఉంటేనే నువ్వెవరైనా క్షమించగలవు. ఆమేన్. అందుకే ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్. జీవిత కాలంలో క్షమించమని సిలువ పునరుద్ధారణ శక్తి, ఆయన మరణం మనకు బోధిస్తుంది. అందుకే సహించు వారిని ఏం చేస్తామంట? ఏలతామంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అతన్ని నలగొట్టడం వల్ల తండ్రికి ఇష్టం ఆయన, అతనికి వ్యాధి కలిగి చేశాను, అతని కలిగిన వేదన బట్టి అతను తృప్తి పొందాను. అయితే తిరుగుబాటు చేస్తూ, దివారాత్మలు, దురాలోచనలతో దేవుని దూషిస్తూ, దేవుని శపిస్తూ, దేవుని యొక్క పరిశుద్ధులను చంపుతున్న వారి కోసం దినవెల్లా నా చేతులు చాచుచున్నారన్నారు. ఎంత దుర్మార్గుడైనా నువ్వు ప్రేమించగలగాలి. అప్పుడు ఏమో తెలుసా? అతడు మారిపోతాడు. అతను ఉన్న సాతాన్ని జయించబడుతుంది. అతను ఏసే పోలిక స్వారూప్యం పరిపూర్ణ సంపూర్ణది కాబట్టి ఒకరోజు ఏసే పోలిక స్వారూప్యం సంపూర్ణత వస్తుంది. అది నాటకం గుండా వెళ్తాడా లేకపోతే పరదేశం గుండా వెళ్తాడా వాళ్ళ ఇష్టం. నువ్వు చేయాల్సింది ప్రేమించు,
ఆశ్రయించు, ఇది మాత్రమే చేయి. దీనికి నువ్వు వేల చెల్లించాలి. నువ్వు చాలా నీ ప్రాణాన్ని దారపోయాలి. ఆమె సంఘం ఎక్కడ వెళ్ళిపోయింది తెలుసా? యేసయ్య ప్రేమించినట్టు, యేసయ్య మన కోసం ప్రాణం పెట్టినట్టు మనం ఇతరులకు ప్రాణం పెట్టలేకపోయాము. మన శత్రువులకి మనం ప్రాణం పెట్టలేకపోయాం. మనం దూషించే వారికి మనం ప్రాణం పెట్టలేకపోయాం. యేసయ్య లూకా సువార్త 24:18 ప్రకారం ఆయన క్రియలో వాక్కులు ఏంటంట? శక్తి గల ప్రవక్త. యేసయ్య చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు. అందుకంటాడు, ఇప్పుడు నా ప్రాణాన్ని చూడండి, దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను. ఇందు నిమిత్తమే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమె ఈరోజు నీ ప్రాణాన్ని పెడతావా? నీ తండ్రి ప్రేమిస్తాడు. నీ ప్రాణాన్ని పెడతావా? నీ తల్లి ప్రేమిస్తుంది. నీ ప్రాణాన్ని పెడతావా? పరలోకం ప్రేమిస్తుంది. నేను ఎవడైనా నన్ను వెంబడింపబోని ఎలా తన ప్రాణాన్ని ద్వేషించుకుంటే వాడి నా శిష్యుడు కానేడు. నీ మనసులో నుంచి నిన్ను తీసేనంత కాలం నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించకుండా ఉండలేదు. నీ మనసులోంచి నీ వాట్ అబౌట్ మీ ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖంతో, వేదనతో, బాధతో, నరకం అనిపించే వ్యక్తి ఎవరో తెలుసా? స్వార్థపరుడు. అతనికి సంతోషం ఎప్పటికీ ఉండదు. ఈ ప్రపంచంలో అత్యంత సంతోషం ఉండే వ్యక్తి ఎవరో తెలుసా? ఇతరుల కోసం బతికే వ్యక్తి. అతనికి ఎప్పుడు సంతోషం ఉండదు. అతని సృష్టి ఏదుతారు. ఆమె అందుకే మీరు చూడండి, యోహాను రాసిన పత్రిక 1 యోహాను సహించు వారమైతే ఏళ్తామంటున్నాడు. యోహాను రాసిన పత్రిక 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. హల్లెలూయా. 16 నుంచి చదువు. యోహాను రాసిన పత్రిక 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టుదో తెలుసుకున్నాం. ప్రాణం పెట్టి దాన్ని ప్రేమ అంటారు. నిస్వార్థంతో, ఏ స్వార్థం లేకుండా ఎదిగి వ్యక్తి యేసయ్య పోలిక, స్వారూప్యం, పరిపూర్ణత, సంపూర్ణత వచ్చి అతనిలో జీవాంతమైన మార్పు వచ్చి దేవుని రాజ్యం అతనిలో ప్రత్యక్షమై తండ్రి చిత్తం అతనిలో నెరవేరడం కోసం నువ్వు ప్రాణం పెట్టే దాన్ని ప్రేమ అంటారు. God is love, but love is not God. Instagram, Facebook, Twitter, WhatsApp, emails, YouTube లో రీల్స్ చేస్తారే కపుల్స్, దాని ప్రేమ అన్నారు. హల్లెలూయా. దాన్ని ఏమంటారు మీకు తెలుసు? బట్ నీ సహోదరు కోసం, నీ శత్రువు కోసం. అందుకే ఇదిగో నీకు నేను చెప్తున్నాను, కన్నికి కన్ను పంటికి పన్నున్నా కదా, అలా కాదు. నీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారిని ఆశ్రయించండి, మిమ్మల్ని ప్రార్థించే వారికి ప్రార్థన చేయండి, మిమ్మల్ని శపించే వారికి మేలు చేయండి. ఒకరి మిమ్మల్ని 6 మైళ్ళు రామంటే 2 మైళ్ళు వెళ్ళండి. ఒకరిని పై వంట చేస్తే అన్ని కూడా ఇచ్చేసేయండి. ఒక చెంప మీద కొట్టి ఇంకొక చెంప చూపించండి. మీకు మరలా ఇచ్చే వాళ్ళ దగ్గర మీరు ఎందుకిస్తారు డబ్బులు? మీకు ఎవరైతే ఎవరో బాధ్యత మీరు ఇవ్వండి. ఒప్పుడు హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు పరలోకమందు మీ ఫలం అందుకొని నా నిమిత్తము, స్వార్థ నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి, దూషించి, మీ వెనకాల చెడ్డ మాటలు పలికి, మిమ్మల్ని గాయపరిచి, మీ జీవితాన్ని సర్వనాశనం చేసినప్పుడు మీరు వాళ్ళని దీవించి ఆశ్రయించండి. అప్పుడు పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. అంటే తెలుసా? నా సారూప్యం, నా పరిపూర్ణత, నా సంపూర్ణత, నా మహిమ, నా తేజస్సు అధికం 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 అధికమైపోయి తండ్రి సారూప్యంలోనికి, యేసయ్య సారూప్యంలోనికి, పరిశుద్ధాత్మ సారూప్యంలోనికి, కంప్లీట్లోనికి, సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి నువ్వు వచ్చేస్తావు. సృష్టి నన్ను ఏమని అడుగుతుంది? సృష్టి నీ చుట్టూ తిరుగుతాడు. ఇది చాలా కష్టం, ఇది అసాధ్యం కాదు. ఇది చేసినప్పుడే శిష్యు విడిపించబడుతుంది, లేదా సంఘం ఎప్పుడు బాధిస్తుందని బతుకుతారు. చదువు. మనము కూడా సహోదరుల నిమిత్తము ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన ఇందులో ప్రేమ కనబడుతుంది. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. నా బిడ్డలారా, నాలుగుతోనూ మాటతోనూ కాదు, క్రియతో సత్యముతో ప్రేమించు. యేసయ్య పరమ దొంగను కూడా ప్రేమించాడు, అతని స్థానంలో చనిపోయాడు. పిలాతు అన్నాడు, ఇతని యందు ఏ దోషం కనపడలేదు నాకు అంటున్నాడు. యూదుల రాజు నేను విడిపిస్తానని ఒప్పుకోట్ల, అతని సిలువేసి మాకు మాత్రము బరబ్బను విడుదల చేయమని అడుగుతున్నారు. మీరు నరహంతకుడు,
ఆఖరిసారి బల్లెంతో పొడిస్తే ఆయన వచ్చి నీళ్ళు వచ్చి రక్తం రాలి అంటే ఆఖరి రక్తం పట్టు వరకు నేను ప్రేమించాను. యేసయ్య ఎందుకు చనిపోయాడు తెలుసా? 3 మాటల కోసం చనిపోయాడు. దేవదూషణ దేవదూషణ దేవదూషణ. వాళ్ళు అడుగుతున్నారు, పరిసయ్యులు సద్దూకయ్యులు ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, ఎన్నో యేసయ్య దగ్గరికి యేసయ్యని నేరం మోపి చంపాలని పస్కా బలి పశువులు వధించే నేను పస్కా పండుగ రోజున ఆయన మీద నేరం మోపితే ఒక్కటి కావట్లా. లాస్ట్ ఏమంటున్నారు, దేవుని కుమారుడైన క్రీస్తు నీవేనా అంటే నువ్వన్నట్టే ఇది మొదలుకొని సర్వానందైన తండ్రి కొడుకాసన మనుష్య కుమారుడు కూర్చోవడం మేఘాలుడై రావడం నువ్వు చూస్తావంటే కానీ ఇంకా కాలిపోయింది పరిసయ్యుల దగ్గరికి. ఎందుకంటే సాతాను లోపల తట్టుకోలేక ఇంకా మనకేం పని ఇదే దేవదూషణ అని చెప్పేసి నాకు యేసయ్యని ముళ్ళ కిరీటం కొట్టినప్పుడు బాధ అనిపించాల, సిలువేసినప్పుడు బాధ అనిపించాల. ఎక్కడ బాధ అనిపించింది తెలుసా? ఎంత 10,000 అతస్తుందడే అతని ముఖం మీద ఉండి ఎలా వేయగలిగాడు. ఒక వ్యక్తిని అత్యంత హీనముగా అవమానించే ఏది ఏంటి తెలుసా? ముఖం మీద ఉండేయడం. ఆయన ముఖం మీద ఉమ్మేసినప్పుడు గుండె తరిక్కుపోతాడు. తండ్రి ఏడ్చాడు, తండ్రి కన్నీరు కాచాడు. ఎందుకు ముఖం మీద ఉమ్మేసుకున్నాడు? నీ మీద నా మీద ఉమ్ము పడద్దని, నువ్వు నేను ఆ బాధ అనుభవించొద్దని. ఎన్నిసార్లు ఉమ్మేశారు తెలుసా? ఎన్నిసార్లు పిడుగుతులు గుద్దారని, ఎన్నిసార్లు పిడుగుతులు గుద్ది ముసిగేసి ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో గుచ్చి అవమానించి నిన్నెవరు కొట్టారు ఆలోచించవాలని అడుగుతున్నారు సృష్టికర్త. ఎందుకు ఇదంతా భరించాడు? నీకోసం నా కోసం ఎందుకు భరించాడు తెలుసా? ఆయనతో నువ్వు సహవాసం చేయాలని, ఆయనతో నువ్వు సమాధాన పడాలని, ఆయన క్షమాపణను తీసుకోవాలని, ఆయన ప్రేమను తీసుకోవాలని, ఆయన స్వస్థతను తీసుకోవాలని, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని, ఆయన సమృద్ధి గల జీవితం తీసుకోవాలని. నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు తెలుసా? ఆయన్ని నమ్మలేకపోతావు. ఆయన ఎందుకు నువ్వు నమ్మలేకపోతావు తెలుసా? ఆయనతో నువ్వు నీకు సీరియస్ రిలేషన్షిప్ లేదు. తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసును సావాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆదాము పాపం చేసి విశ్వాసపు నిబంధనను త్రోసివేసినప్పుడు ఆ పాపాన్ని ఆదాము చేసిన తిరుగుబాటును తొలగించాడు. దానియేలు గ్రంథం 9:24 చూస్తే తిరుగుబాటును మాపుటకు, పాపమును నివారణ చేయటకు, పాపములకు ప్రాయశ్చిత్తము చేయటకు, యుగాంతం నుంచి ఉన్న నీతిని బయలుపరచుటకు, ప్రవచనం, దర్శనం, వాగ్దానం ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు నీ ప్రజలకు 70 వారములు పట్టును. 62 వారాలు అయిన తర్వాత అభిషిక్తుడు వస్తాడు, సృష్టిని విడిపిస్తాడు. ఏమీ లేకుండా అభిషిక్తుడు ఏమవుతాడట? నిర్మూలమవుతాడట. యేసయ్య ప్రేమను నువ్వు అనుభవించలేకపోవడమే తప్పు. ఈరోజు దేవుడు ఒకటి నీకు వద్దంటాడంటే అది నీకు నష్టం కలుగజేస్తుంది. దేవుడు ఒకటి నీ జీవితం నుండి తీసేస్తానంటే అది నీకు నష్టం కలుగజేస్తుంది. దేవుడు ఒకటి నిన్ను చేయమంటాడంటే ఆయనకి ఏదో లాభం, ఆయనకి ఏదో పాపము సింహాసనం 4 గంటలు పెరుగుతుంది, 4 దేవతలు పెరిగింది, లేకపోతే ఆయనకి 4 కాసులు డబ్బు వస్తాయని కాదు. అది నీ బెనిఫిట్, నా బెనిఫిట్ కోసం, నీకు ఆశీర్వాదం, నా ఆశీర్వాదం కోసం ఆయన సమయాన్ని చర్చకురమ్మంటాడు. సమయం ధనం ప్రయత్నమన్నాడు. అన్ని విషయాల్లో నన్ను నమ్మమంటున్నాడు. మనం పడిపోయిన శరీరంలో ఉన్నామని, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుని దిగులు పడి బాధపడుతున్నాడు. మనం చింతించినప్పుడు ఆయన కూడా చింతిస్తున్నాడు. మనం ఏడుస్తున్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దుర్మార్గులు 10 సార్లు దేవుణ్ణి విసిగించి వేసారి తన సేవకులైన మోషేని, జాషువని చంపేలా చూస్తున్నారు. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? వాళ్ళ యొక్క యావత్ బాధలో నేను బాధ ఉంది అని అంటాడు. వాళ్ళు బాధపడుతుంది. ఇక్కడ బాధపడుతున్నారండి, వాళ్ళు బాధపడుతున్నారా? మోషే చంపేయాలనుకుంటున్నారా? బాధపడుతున్నారా? జాషువాని కాలేమని చంపేయాలనుకుంటున్నారా? కానీ కొంచెం బాధపడితే అవన్నీ పక్క పెట్టి వాళ్ళ యావత్ బాధలో నేను బాధ ఉంది. దేవుడు నీ బలహీనతలు చూడడు. దేవుడు నీ బలహీనతలు తన కృపను ప్రత్యక్షపరచాలి. అందుకే మనం కూడా యేసయ్యలాగా ప్రాణం పెట్ట బదులుపోయాను. అందుకే ఇప్పుడు నా ప్రాణం కలవరపడుతుంది. తండ్రి నీ చిత్తం అయితే గిన్నె తొలగించు, కానీ ఈ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి ఆయన బలపరిచి ఆయన చెమట రక్తంగా కారుతుంది. ఆయన
తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వెళ్ళి క్షమించు. సంఘం ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలుసా? నిజమైన పునరుద్ధానపు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? చూడండి అపోస్తుల కార్యములు చూడండి. ఇక్కడ ఒక మాట ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక త్వరగా చదవమా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎంతమందికి అర్థమవుతుంది? 1:3 విషయంలో వేసే చనిపోయాడు. దేవదోషం చేశాడు. దేవదోషం చేశాను. నువ్వు దేవుని కుమారుడు అంటే నేను దేవుని కుమారుడిని తీస్తాను. ఎందుకు? క్రీస్తు అంటే అభిషిక్తుడు, మనల్ని అభిషేకించి రక్షించడానికి ఆయన చనిపోయాడు. రెండో దేవదోషం ఏంటన్నాడు? ఇతను దేవాలయాన్ని 3 దినాల్లో పడగొట్టి కొడతాడంట. మనల్ని ఆయన శరీరం ఎత్తుకుని మందిరంగా సంఘాన్ని 3 దినాల్లో లేపు కట్టాడు. ఆమె యోనా చాపగతంలో 3 దినాలు ఉన్నట్టు మీ నిమిత్తం నేను పాతాళంలో, అగాధంలో, నరకంలో 3 దినాలు ఉన్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ తాత ముత్తాతలు కాపాడాలి కాబట్టి ఆమె పరలోకానికి చెరగా పట్టుకొని పోవాలి కాబట్టి ఆమె ఆయన ప్రేమను అనుభవించలేకపోవడమే, ఆయన నమ్మలేకపోవడం మనం చేసే తప్పు. ఆయన నమ్మడం కోసం ఎంత దూరం అనేది ఏదైనా చేయాలి. ఆమె హల్లెలూయా. చూడండి యేసే సేవ చేస్తున్నాడు. అంత అనుకూలంగా ఉండాలి. రోజు లేస్తే ఎవరు చంపేద్దామని చూస్తున్నాడు. ఎప్పుడు ఎవరు పట్టించేయాలని చూస్తున్నాడు. ఎప్పుడు చూడు వ్యభిచారం వల్ల పుట్టాడన్నారు, చదువు రాలేదన్నారు, దెయ్యం వల్ల బయటకు వల్ల దెయ్యాలలో కొడుతున్నారు అంటున్నారు, దుర్మార్గుడు అక్రమార్గుడు అంటున్నాడు, సమయుడు అంటున్నారు. ఇందన్న ఎక్కడైనా సేవ పడండి. సిలుగుండు అంటాడు. అదే నేను కనుక సిలుగుండు వెళ్ళాను, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయను, ఎవరితో మాట్లాడు సిలువ ఏసే తెలుసా? నేను రేపు ఎల్లుండే దయ్యాలు వెళ్ళగొడతా, మృతులు లేదా, రోగులు స్వస్థపడతా, రోగం చేస్తా, సిలువ ఎక్కుతా. మనకు ఏదన్నా వచ్చిందంటే అన్ని పనులు ఆగిపోతాయి. ప్రార్థన ఆగిపోతుంది, బైబిల్ ఆగిపోతుంది, ఉపవాసం ఆగిపోతుంది, దేవుడి మీద కోపం వచ్చేస్తుంది. ఎంత మంచి పాలు కాదు దేనిపైన పాపాత్మలు కొరడాలేదా? అందుకే చూడండి, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. మీరు ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోండి. ఆయన పరలోకంలో తండ్రితో సమానమైన స్వభావం కలిగి కూడా ఆ స్థానాన్ని వదిలి వచ్చేసి మనిషి పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని సిలువ మరణం పొందినంతగా విధేయత చూపేవాడే చచ్చిపోయాడు. హీస్ కంప్లీట్లీ సెల్ఫ్ ఎంప్టీడ్ పర్సన్. తనలో తను లేడు, తండ్రి వచ్చేసాడు. తనలో తన చిత్తం, తనకంటూ ఒక విల్లు ఉంటుంది, అది కూడా లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. గుడ్ ఫ్రైడే మనం జరుపుకోవాలంటే యేసే యొక్క ప్రేమ యొక్క సమాన అనుభవం నీకుందా? అది ఉంటే గుడ్ ఫ్రైడే జరుపుకో. నువ్వు జరుపుకున్నా వేస్టే. దేవుడు వేశ్యలను క్షమించాడు, వేషధాలను క్షమించడం. మనము కానిది అవదాన్ని ఎప్పుడు చెప్పాలి. అదే దేవుడికి నచ్చదు. మనం ప్రార్థన చేసామని చెప్తాం, చర్చికి వెళ్ళామని చెప్తాం, బైబిల్ చదివామని చెప్తాం. నేను అంత చేశాను. ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకుంటే తెలుసు నువ్వు ఎంత చేసావు. ఏం చేయాలి చేసావు నీ ఫీలింగ్ అని. ఆ వేషధారణ సంఘంలో 3 ఇష్టం ఉండదు నాకు. వేషధారణ, భక్తిహీనత, నామకార్థ క్రైస్తవం. అందుకే యేసే అంటాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అందుకే నీకు సీరియస్ రిలేషన్షిప్ కావాలా? నేను ముగిస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆయన మరణం యొక్క సమాన అనుభవం నీకు లేనంత కాలం నువ్వు ఈ లోకాన్ని ప్రేమించలేదు, నువ్వు దేవుడిని ప్రేమించలేదు, నువ్వు దేవుడిని వెంబడించలేదు. అబ్రహాము కూడా వెంబడించాడు, ఇస్సాకు వెంబడించాడు, యాకోబు వెంబడించాడు. నువ్వు వెంబడించగలుగుతావు. చివరికి వచ్చిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీద్దాం. హల్లెలూయా. ఆయన వచ్చే వరకు ఆయన మరణం గురించి చెప్దాం. ఆయన వచ్చే వరకు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిద్దాం. ఎలాగో తెలుసా? క్రియతో సత్యంతో, యాక్షన్ ఇన్ లవ్, వాకింగ్ ఇన్ లవ్, యాక్షన్ ఇన్ లవ్. ప్రేమను క్రియ రూపంలో చూపించు, ప్రేమలో నడువు. అప్పుడు మాత్రమే నువ్వు సాతాను వాడు జయించగలవు. ముగిస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఈరోజు గుడ్ ఫ్రైడే అందరూ చెప్పుకుంటారు, ముసుగులు వేసుకుంటారు, తెల్లబట్టలు వేసుకుంటారు, కానీ అస్సలు ఉండదు ప్రేమ. అది
కావడానికి సమయం పడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 8 చదువు ఫాస్ట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం చదువు నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఈ రోజు యేసయ్య చర్చ్ కోసం, దేవుడి సేవ కోసం, దేవుడి చిత్తం కోసం, దేవుని యొక్క వాగ్దానాల దర్శనం కోసం నీకు ఏమి లాభకరమైనవి అవి పెట్టగా ఎంచుకో. అప్పుడు గుడ్ ఫ్రైడే చేసుకోవచ్చు మనం. ఆమేన్, హల్లెలూయా. చదువు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన యందు అగపడు నిమిత్తమును. ఆయన యందు అగపడాలంటే ఆయన లాగా లోకాన్ని ప్రేమించాలి. ఆయన పోలిక, స్వారూప్యం, పరిపూర్ణ సంపద నీలో ఎందుకు రావట్లేదు తెలుసా? ఆయన లాగా నువ్వు మాట్లాడలేకపోతే కొంతమంది మాట్లాడతారు, నరకం అనిపిస్తుంది, బాధ పెట్టేస్తారు. ఊరికి నేను మాటలతో కత్తి పోట్లన్నీ మాట్లాడగలుగుతూ ఉంటారు. ఇట్స్ వెరీ డేంజర్. నువ్వేం మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇట్స్ వెరీ డేంజర్. ఆమేన్. ఎదురు వ్యక్తిని బాధ పెట్టే మాట నీ నోట రాలేదు. పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు, నీకు నష్టం అవుతుంది. చదువు. ఏ విధము చేతనైనను పునరుద్ధాన బలం ఎందుకు సంఘంలోకి రావట్లేదు తెలుసా? మృతుల్లో నుంచి క్రీస్తుతో చనిపోయింటే సంపూర్ణంగా క్రీస్తుతో బతుకుతావు. అప్పుడు పునరుద్ధాన బలం నీలో ప్రత్యక్షం అవుతుంది. చదువు. ఆయన మరణ విషయంలో సమాన భావం గలవాడనే. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం నీకు రావాలి. ఆయన మరణముల విషయంలో నీకు సమాన అనుభవం రావాలంటే ఆయనలాగా నువ్వు లోకాన్ని ప్రేమించాలా, ఆయనలాగా దయ్యాలను వెలుగొట్టాలా, ఆయనలాగా నువ్వు మృతులు లేపాలా, ఆయనలాగా రోగులు స్వస్థపరచాలా, ఆయనలాగా సహించాలా, ఆయనలాగా నువ్వు భరించాలా, ఆయనలాగా నువ్వు క్షమించాలా, ఆయనలాగా నువ్వు ప్రేమించాలా, ఆయనలాగా దీవించాలా, ఆయనలాగా త్యాగాలు చేయాలి. ఇది చేయనంత కాలం సంఘం ఎప్పటికీ యేసయ్యలాగా మహిమలోకి చేయాలి. అందుకే ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన పునరుద్ధాన బలం నీలో ప్రత్యక్షం కావడానికి ఆయనలాగా సమాన అనుభవం నీలో ప్రత్యక్షమవునుగా, ఆ మరణ సమాన అనుభవం నీలో ప్రత్యక్షమవునుగా. అలా నేను చచ్చిపోమని చెప్పట్లా, ఆయన మహిమ నీలో ప్రత్యక్షం కావడం కోసం నువ్వు సహించు, ఓర్చుకో, క్షమించు, దీవించు, త్యాగాలు చేయని చెబుతున్నాడు. చదువు. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని మీరు అంటున్నాడు. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. ఆయన పునరుద్ధాన బలం నీకు ఎప్పుడు తెలుసా? ఆయన వెళ్ళిన మార్గంలో వెళ్తే, గొర్రెల కాపరి వెళ్ళిన మార్గంలో గొర్రెలితే తెలుస్తుంది. గొర్రెల కాపరి ఎటువంటి వాడో, గొర్రెల కాపరి ఎంత శ్రమ పడ్డాడో, గొర్రెల కాపరి ఎంత ప్రేమించాడో, గొర్రెల కాపరి ఏ విధంగా పచ్చిక గల చోట నిన్ను నడిపించాడో, గొర్రెల కాపరి శాంతికరమైన జలము ఎంత నిన్ను ఎలా నడిపిస్తున్నాడో, గొర్రెల కాపరి గాఢంధకారపు లోయలో నిన్ను ఎలా చూసుకుంటాడో, నిన్ను ఏ విధంగా నీతి గల ప్రాణం గల మైండ్గా నడిపిస్తాడో, శత్రువులు ఏ విధంగా భోజనం పెడతాడో, నీ తల ఏ విధంగా అంటుతాడో, నువ్వు ప్రతిదినంలో కృపాక్షేమం వచ్చేటట్టు చేస్తాడో, చిరకాలం తన మందిరంలో నిన్ను నివసింపచేస్తాడో, అప్పుడు మాత్రమే గొర్రెల కాపరిని వెంబడించేదే నిజమైన గొర్రె. Come on. A serious relationship with a shepherd. అందుకని గొర్రెల పిల్లగా వచ్చాడు. గొర్రెల కాపరికి నీకు నచ్చట్లా, గొర్రెల కాపరికి గొర్రె పిల్లగా వచ్చాడు. నేను నీతో మాట్లాడతాను. ఇంకో గొర్రె వెంబడిస్తుంది కాబట్టి ఆ గొర్రె పిల్లగా వచ్చాడు. ఆమె ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, ఒక్కటే నిన్ను అడుగుతున్నాను. నువ్వు ఒక్కటే క్రియ చేత, సత్యం చేత ప్రేమించినప్పుడే ఈ శిష్యుని విడిపిస్తావు. అలా చెప్పేసి ఒక్కటే అన్నాడు, క్రీస్తు ప్రేమ నుంచి మీది ఏది వెడదాపలేదు. కరువైన, కట్టమైన, హింసైన, ఉపద్రవమైన, ఉన్నమైన, రాబోవైన, మరణమైన, జీవమైన, ప్రధానమైన ఇవన్నిటి మీద నీకు అత్యధికమైన ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ క్రీస్తు ప్రేమ ఆయన మరణం యొక్క సమాన అనుభవంలో ప్రత్యక్షమైనప్పుడు వస్తుంది. అప్పుడు వరకు రాదు. దాని గుండా నువ్వు వెళ్ళాలంటే త్యాగాలు చేయాలి. గొర్రెపిల్ల
మరణాన్ని ప్రేమించట్ల, మరణానికి భయపట్ల. యేసేని ప్రేమిస్తుంది, యేసే బిడ్డలను ప్రేమిస్తుంది. యేసే బిడ్డల కోసం యేసే చనిపోయినట్టు చనిపోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ ప్రాణం మరణానికి భయపడదు. ఆ ప్రాణం మరణాన్ని జయింపచేస్తుంది. ఆ ప్రాణము సృష్టిని విడిపిస్తుంది. ఆ ప్రాణము సృష్టిని యేసే పోలికలో వేరుతుంది. ఆ ప్రాణము నూతన యెరూషలేము మహిమను బయటికి తీసుకొస్తుంది. ఎప్పుడో తెలుసా, అది మరణానికి భయపడదు, అది దేవునికి భయపడుతుంది. అది మరణానికి ఇష్టపడదు, యేసేలో భయపడుతుంది. అది మరణానికి భయపడదు, నీ చిత్తానికి భయపడతా. ఇప్పుడు నువ్వు చెప్పాలా, భయపడతా. ఇప్పుడు నువ్వు నిరాదరికి, కుల మతానికి భయపడని దేవుడికి భయపడతా. సమాజం ఏమనుకుంటుందని భయపడతా. నేను దాయాదరికి, కుల మతానికి భయపడని దేవుడికి భయపడతా. సమాజం ఏమనుకుంటుందని భయపడను, దేవుడికి భయపడతా. ఆయన చిత్తం నెరవేర్చి ఆయన పని తొలగించి నాకు ఆహారమైంది. నేను దానికి తప్ప దేనికి భయపడతా. ఫోకస్ ఎన్ని జరుగుతున్నా నీ ఫోకస్ అక్కడ ఉండాలి. సిలువ వేయబడిన క్రీస్తుని, మరణించిన క్రీస్తుని, పునరుద్ధారణ క్రీస్తుని నేను ప్రకటిస్తాను. ఏది జరిగినా నేను ప్రకటిస్తాను. నా పని ఆగదు. అప్పుడే నువ్వు గుడ్ ఫ్రైడే జరుపుకుంటావు. అప్పుడేమో తెలుసా, కరువైన, ఖడ్గమైన, హింసైన, అప్పైన, రోగమైన, వ్యాధైన, వ్యసనమైన ఏదైనా జయించుకుంటే జయించలేకపోతున్నావు. ఎందుకో తెలుసా, వదిలింపబడిన గొర్రె పిల్లలాగా వంచుకోలేకపోతున్నావు. లొంగట్ల, వంగట్ల, దేవుడికి అద్భుతం, కోపం, చికాకు, డిస్టర్బెన్స్ నీకు నచ్చినప్పుడు చేసుకొస్తావు. అంటే ఇవన్నీ నువ్వు గొప్ప ఆశీర్వాదంలోకి వెళ్ళకుండా ఆపేస్తావు. నీ రోల్ మోడల్ సేవకుడు కాదు, నాలో కూడా బలహీనతలు ఉంటాయి. నీ రోల్ మోడల్ వేసే అయితే ఎన్ని చెప్పిన తర్వాత వేసి ఏమంటారు సార్, పర్లా ఇప్పుడైనా సమయం ఉంది, వచ్చి పేతురు ఎన్నిసార్లు పడిపోయినా నువ్వు నా పంటపై వాడుకుంటాను అన్నాడు. తోమా, నువ్వు ఎన్నిసార్లు నువ్వు నమ్మకపోయినా నేను వాడుకుంటానన్న దేవుడు ఈ రోజు నువ్వు వచ్చేసి, అబ్బా ఇదిగో నీతో సమానమైన మరణానుభవం నాకు కావాలా. యేసే శిలువలో ఏదైతే కొదువైన శ్రమలు, ఏవైతే ఇంకా కొదువైన అవి నా శరీరం ముందు సంపూర్ణం చేస్తానన్నాడు పౌలు. అటువంటి యేసయ్య, నువ్వు శిలువలు ఏవైతే కొన్ని శ్రమలు పడలేదు అవి నేను పడతా ప్రభువా. నేను క్షమిస్తా, నేను ప్రేమిస్తా, నన్ను నేను క్షమించుకుంటా, అందరిని అంగీకరిస్తా, దీవిస్తా, ఆశ్రయిస్తా, ఓర్చుకుంటా, త్యాగాలు చేస్తా. నాకు నష్టమైన నీ చిత్తాన్ని నెరవేరుస్తా. దేవుడు అంత కృప నీకు దయచేయను గాక. ఆమేన్. ఎంతమంది